ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరిగిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో క్లియర్ మ్యాండేట్ బీజేపీ తీసేసుకుంది, టేకప్ చేయింది. ఎందుకంటే వాళ్ళకి 2021లోనే 60 స్థానాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు 100కు పైగా స్థానాలు అక్కడ స్కోర్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ పాకెట్ లో మమతా బెనర్జీ అద్భుతంగా రాణిస్తుంది. దీంతో మేనేజ్ చేసి మమతా బెనర్జీ 140, 150 స్థానాలతో గట్టెక్కుతుంది అనేది అందరూ భావించారు. బట్ హ్మ్. అనుకోకుండా సెకండ్ ఫేజ్ లో కూడా ఆమెకి బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. హ్మ్. బట్ ఇంకా 4 రౌండ్లు 5 రౌండ్ల వరకే అవుతున్నాయి. ఇక్కడ స్లోగా జరుగుతుంది అక్కడ కౌంటింగ్ అంతా. మరి అదేంటి రీజన్స్ ఏంటి అనేది మనకు తెలియదు కానీ, హ్మ్. బట్ ఒరిజినల్ గా అయితే ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇంకా పూర్తి స్థాయిగా రౌండ్ కౌంటింగ్ జరగలేదు కాబట్టి ఇంకా మనకి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకు తెలుస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే కొన్ని పాకెట్స్ లో 1000, 2000, 3000, 4000 ఓట్ల మెజారిటీతోనే బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు ఆ పర్టికులర్ స్థానాల్లో. సో ఖచ్చితంగా అది మమతా బెనర్జీ తాలూకా స్ట్రాంగెస్ట్ పాకెట్స్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటే మిగతా రౌండ్స్ లో ఏమైనా వాళ్ళ అభ్యర్థులు పుంజుకోగలిగితే హ్మ్. ఆమె ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో అనేది ఆమె ఆశ. యెస్. అందులో తప్పేమీ లేదు. అవును. కౌంటింగ్ అభ్యర్థులు అనే వాళ్ళు ఉండాలి. హ్మ్. యెస్ రవికుమార్ గారు. అయితే రాహుల్ గారు మీరు చెప్పండి. బెంగాల్‌లో మమతా బెనర్జీ కోటను బీజేపీ బద్దలు కొడుతుంది మనం చూస్తున్నాం. అక్కడ కాంగ్రెస్ కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోవడానికి కారణం ఏమిటి రాహుల్ గారు? రాహుల్ గారు. రైట్ ఇక యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 5 రాష్ట్రాల్లో ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కట్టారు. దీంతో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, మరో రాష్ట్రంలో టీవీకే ముందంజలో కొనసాగుతున్నాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ మాదిరిగానే ప్రపంచం సృష్టించారు దళపతి విజయ్. తొలి ఎన్నికల్లోనే సీఎం సీటు దక్కించుకుంటున్నారు విజయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇక డీఎంకే, అన్నా డీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ దూసుకెళ్తుంది. కేరళలో ఈడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పుదుచ్చేరి, అస్సాంలో కమలదళం విజయదుందుబి మోగించింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు వస్తే అధికారం దక్కించుకోవచ్చు. అయితే టీవీకే 110 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. డీఎంకే 60, అన్నా డీఎంకే 63 స్థానాలు ముందంజలో ఉన్నాయి. ఒక స్థానంలో ఇతరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతుంది. మ్యాజిక్ ఫిగర్ 147 సీట్లు. ఇప్పటి వరకు బీజేపీ 194 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ